ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 22-23 అధ్యాయాలు. ఈరోజు మనము మొత్తం 3వ స్కందంలోని 32వ భాగాన్ని తెలుసుకుంటున్నాము. యుద్ధరంగమున భగవతి దుర్గా ప్రత్యక్షమవుతుంది. ఈమె కృపచేతనే నేను ఎంతో నిర్భయుడై ఉన్నాను అని మామగారైన సుబాహునకు సుదర్శనుడు చెప్తాడు. తరువాత సుదర్శనుడు సుబాహుడు ఇరువురు కూడా నిర్భయులై ప్రసన్న వదని అయిన భగవతి దుర్గను దర్శించారు. వాళ్ళు ఎంతో ఆనందంతో ఆ తల్లికి ప్రణామాలు చేశారు. సింహం యొక్క గర్జనతో సైన్యమందలి ఏనుగులు వణుకుతున్నాయి, దిశలు కంపిస్తున్నాయి, పెనుగాలులు వీస్తున్నాయి. అప్పుడు సుదర్శనుడు రాజులు నిలువరించి ఉన్న మార్గమున ముందుకు సాగాడు. దుష్టులైన భూపతులు కుపితులై కూడా నన్నేమీ చెయ్యలేరు. భగవతి జగదంబ మన మీద దయను చూపటానికే స్వయముగా ఇక్కడికి వచ్చింది. శత్రురాజులు మార్గమధ్యమున మూలలా నిండి ఉన్నారు. అయినా కూడా నిర్భయులమై మనం అదే మార్గాన వెళ్దాము. ఇక్కడ విరాజమానురాలైన మహాదేవిని నేను ధ్యానిస్తున్నాను. ఇక మనకే భయము లేదని సేవాధ్యక్షునితోటి చెప్పాడు. సుదర్శనుని మాటలు విని సేవాధ్యక్షుడు అదే మార్గంలో రథాన్ని ముందుకు నడిపాడు. అప్పుడు యుధాచిత్తు అత్యంత కుపితుడై తన పక్షమునందలి రాజులతోటి ఇట్లా పలుకుతున్నాడు. మీరు భయముతో వ్యాకులతకు ఎందుకు లోనయ్యారు? రాజకుమారితో కూడా ఈ సుదర్శనుని వధించండి. నిర్బలుడైన ఈ బాలకుడు బలశాలురము వీరులము అయిన మనలని అవమానించాడు. ఇప్పుడు ఈ కన్యను తీసుకొని నిర్భయముగా వెళ్ళిపోతున్నాడు. సింహము మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూసి మీరు భయపడుతున్నారా భూపతులారా? మనము ఇక ఎంత మాత్రము కూడా ఉపేక్షించవద్దు. సావధానులమై ఈ రాజకుమారుని చంపటానికి ప్రయత్నించాలి. ఇతనిని సంహరించిన తర్వాత చక్కటి ఆభరణములతో అలంకరించబడిన ఈ కన్యను అపహరించాలి. సింహము యొక్క భాగమును పొందటానికి నక్కకి ఏ విధమైన అర్హత ఉండదు. ఇట్లా చెప్పి యుధాజిత్తు సైన్యాన్ని ప్రోగు చేశాడు. అతడు క్రోధముతోటి కంపిస్తూ ఉన్నాడు. శత్రుజిత్తును వెంట తీసుకొని యుద్ధము చేయడానికి ముందుకు వచ్చాడు. వెంటనే అనేక పదునైన బాణములను ధనస్సు మీద ఎక్కుపెట్టి చెవుల వరకు లాగి బాణవర్షము కురిపించడం ప్రారంభించాడు. యుధాజిత్తు ఎంతో దుష్టబుద్ధి. సుదర్శనుని హతమార్చే తలపుతోటే భయంకరమైన బాణవర్షము కురిపిస్తున్నాడు. సుదర్శనుడు కూడా వచ్చే బాణములనన్నింటినీ తన బాణములతో ఎదుర్కోసాగాడు. అప్పుడు భగవతి దుర్గా ఎంతో క్రోధముతో యుధాజిత్తుని లక్ష్యముగా చేసుకొని బాణములను కురిపించసాగింది. అప్పుడు భగవతి జగదంబ అనేక రూపములతో విరాజమానురాలై ఉన్నది. ఆ దేవి తన చేతులతో రకరకములైన ఆయుధములను ధరించి ఉన్నది. ఎంతో భయంకరమైన యుద్ధము జరిగింది. కొద్దిసేపట్లోనే యుధాజిత్తు శత్రుజిత్తు ఇరువురు కూడా రథముపై నుండి నేల కొరిగారు. మిగతా జీవులైన వారి జీవనలీల ముగిసిపోయింది. వారిరువురు కూడా రణరంగమున మరణించగానే మిగిలిన రాజులందరూ మహా ఆశ్చర్యచకితులయ్యారు. ఆ ఇరువురి మృత్యువును చూసి సుబాహుని ఆనందమునకు హద్దులు లేకుండా ఉన్నాయి. అప్పుడు దుఃఖమును దూరము చేసే భగవతి దుర్గను ప్రసన్నురాల్ని చేసుకోవడానికి మహారాజుకు సుబాహుడు ఆ దేవిని స్తుతించసాగాడు. సుబాహుడు ఇలా చెప్తున్నాడు. జగత్తును ధరించి ఉన్న దేవి నీకు నమస్కారము. భగవతి శివాదేవికి నిరంతరము ప్రణామములు. భగవతి దుర్గా సమస్త కోరికలను సఫలమనరుస్తుంది. అట్టి ఆ జననికి పదే పదే వందనములు. శుభప్రదురాలువగు తల్లి శివ శాంతి విద్య ఈ 3 నామములతో అలరారు జననివి నీవు. జీవులకు ముక్తినివ్వడము నీ స్వభావము. జగత్తునందు వ్యాపించి ప్రపంచమును సృష్టించుట నీకొక లీల మాత్రమే. అట్టి నీకు పదే పదే నేను నమస్కరిస్తున్నాను. భగవతి జగదంబిక, నేను నా బుద్ధితో ఆలోచించినా కూడా నీ గమనమును తెలుసుకోలేను. నిశ్చితముగా నీవు నిర్గుణవు, నేను సగుణ జీవిని. నీవు పరమశక్తివి. భక్తుల సంకటములను తొలగించుటే నీ స్వభావము. నేడు నీ స్వభావము ప్రకటితమైనది. నేను నిన్నేమని స్తుతించగలను? నీవు భగవతి సరస్వతివి.
బుద్ధి రూపమున అందరి యందున విరాజమానురాలవు. సమస్త ప్రాణులలో విద్యమానములైన మతి, గతి, బుద్ధి, విద్య ఇవన్నీ కూడా నీ రూపాలే. నేను నిన్నేమని స్తుతించగలను? సకల మనస్సులలో నీ శాసనమే అలరారుతూ ఉన్నది. నీవు సమస్తమునందు వ్యాపించి ఉన్నావు. నేను నిన్నేమని స్తుతించగలను? తల్లి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రముఖ దేవతలని వినుతించబడుతుంది. వీరందరూ కూడా నిరంతరము నిన్ను స్తుతించి గానము చేస్తూ ఉంటారు. అయినప్పటికీ నిన్ను వాళ్ళు తెలుసుకోలేరు. నేను మందబుద్ధిని, ప్రసిద్ధులను కాదు, అవగుణములతో నిండి ఉన్నాను, ఒక తుచ్చమైన ప్రాణిని. నేనెట్లు నీ చరిత్రను వర్ణించగలను? సత్పురుషుల సాంగత్యము చేత చిత్తవికారములు దూరమవుతాయి. నేను దానిని కూడా చెయ్యలేదు. నా అల్లుడు సుదర్శనుడు నీ భక్తుడు. అతని సాంగత్య ప్రభావమున నేడు నీ దివ్య దర్శన భాగ్యము నాకు కలిగింది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రునితో కూడిన సకల దేవతలు, మునులు రహస్యములను తెలుసుకుంటారు. తల్లి, వారు కూడా దుర్లభమైన నీ దర్శన పిపాస కలిగి ఉంటారు. శమము, దమము, నిగ్రహము లేనివానిని, సమాధి స్థితుడను కానివానిని నేను, ఒక సాధారణ వ్యక్తిని. అట్టి నాకు నీ దర్శన భాగ్యము సులభమైంది. నేనెంతటి అదృష్టవంతుడను! ప్రచండ మూర్ఖుడనకు నేనెక్కడ? ఈ ప్రపంచము నుండి ముక్తి నొసగే అద్వితీయ ఔషధమైన నీ దర్శన భాగ్యం ఎక్కడ? దేవి, నీకు తెలియనిదేది కూడా లేదు. సమస్త భావములు నీకు తెలిసినవే. దేవగణములు సదా నిన్ను ఆరాధిస్తారు. భక్తుల మీద దయచూపు స్వభావము నీది. అందువలననే నాకు కూడా ఈ సదవకాశము సరళమైంది. ఇట్టి కష్ట పరిస్థితులలో నీవు సుదర్శనుని రక్షించావు. దేవి, ఇట్టి నీ చరిత్రను నేనేమని వర్ణిస్తాను? సుదర్శనుని శత్రువులిరువురు ఎంతో పరాక్రమవంతులు. వెంటనే వారి ప్రాణములను హరించావు. భక్తులను కరుణించు నీ ఈ చరిత్ర పరమ పావనము. దేవి, చరాచరములతో కూడిన సమస్త జగత్తును పాలించు ఆదిశక్తివి నీవే. ఆలోచించగా ఈ అద్భుత కార్యము నీకొక లెక్కలోనిది కాదు. ఇప్పుడు దయామయివై నీవు శత్రువులను వధించి సుదర్శనుని రక్షించావు. భగవతి, నీవు సేవాపరాయణులకు భక్తుల యశస్సును ఉజ్వలమొనరించటానికే ఈ చరిత్రను సృష్టించావు. లేకపోతే నా కుమార్తెను పాణిగ్రహణము చేసి ఈ అయోగ్యుడకు సుదర్శనుడు యుద్ధమునందు ఎట్లా సఫలము పొందగలడు? తల్లి, నీవు నీ భక్తులను జనన మరణాది భయముల నుండి ముక్తులను చేసే సమర్థురాలవు. అట్లాంటప్పుడు లౌకికములైన కోరికలు తీర్చుట నీకేమి కూడా గొప్ప విషయము కాదు. భక్తులు నిన్ను పాపపుణ్య రహితవని, సగుణ నిర్గుణవని చెప్తారు. సమస్త భూమండలమును శాసించు దేవి, నిశ్చితముగానే నేను నీ దర్శనమును పొంది ఎంతో భాగ్యశాలిని, కృతకృత్యుడను అయ్యాను. నా ఈ జీవితము సఫలమైంది. తల్లి, నేను నీ బీజమంత్రమును కానీ భజనను కానీ ఎరుగను. నేడు నీ ప్రభావము ఎదుట ప్రత్యక్షము కాగా నీ సంపూర్ణ పరిచయ భాగ్యము నాకు కలిగింది. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా స్తుతిస్తుండగా కళ్యాణ స్వరూపిణి భగవతి జగదంబ ప్రసన్నురాలయ్యింది. శుభ్రత, వరము అడుగు అని ఆ తల్లి మహారాజుకు సుబాహునితో పలికింది. 22, 23 అధ్యాయాలు సమాప్తము. 24, 25 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.